ఎవరైనా బలవంతం చేసినారా? వెరీ గుడ్. మీకేమవుతుందమ్మా? కొత్తలు అవుతుంది. మహేష్ అని పేరు. మహేష్ గారు ఇక్కడ దగ్గరికి రా. నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామ వాస్తవ్యులైనటువంటి ముల్లపాటి నాగరాజు శివమల ఏకైక కుమారుడు సురేంద్రను మీకు అల్లుడుగాను మీ కుమార్తెకు భర్తగాను చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? ఇష్టమే. ఎవరైనా బలవంతం చేసిన? ఓకే. మీ ఇద్దరు ఇష్టం మేరకు మీ కుమారుని కుడి చేతిని మీ కుమార్తె కుడి చేతిని కలపండి. మంచిది, మీరిద్దరు వెళ్ళవచ్చు. ఇక్కడ సంతోషాన్ని చూస్తున్నా కానీ వీళ్ళు విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకున్నారు. ఇప్పుడు పట్టుకున్న చెయ్యి ఇంకెప్పుడు విడిచిపెట్టకూడదు. నేను ఇదే ఎప్పుడు చూసేవాడిని, ఇప్పుడే విడిచిపెట్టినారు, నువ్వు జీవితకాలం ఎట్లా పట్టుకుంటావని ప్రశ్నించేవాళ్ళని వాళ్ళని. కానీ ఇక్కడ వీళ్ళు ప్రశ్నించడానికి ఆప్షన్ లేకుండా గట్టిగా పట్టుకున్నారు ఒకరికొకరు. సరే, ఇదే గట్టిగా జీవితకాలము పట్టుకొని ఉండాలని మనమందరము ప్రార్థన చేద్దాం. సరే, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కనికరం కలిగిన మా పరలోకమందున తండ్రి, ఈ దినమందు మీ కుమారుడు సురేంద్ర అలాగే లలితల వివాహం నిమిత్తమై మమ్మల్ని ఇక్కడికి సమకూర్చినందుకు స్తోత్రములు. మరి ఒంటరిగా ఉన్న వేరు జంటగా నేడు మీ సమక్షంలో కలుసుకొనబోతుండగా, అలాగే వివాహం ద్వారా జతపరచబడబోతుండగా మీ కృపను చూపించి ఈ దంపతులను, ఈ నవ దంపతుల ఎడల మీ యొక్క కటాక్షం చూపించమని వేడుకొంచును. ఇప్పుడు పట్టుకున్న చెయ్యి ఎప్పటికీ విడిచిపెట్టకుండా, ఇంకొకరు చెయ్యి ఇంకా ఎప్పటికీ పట్టకుండా మీరే ఆది నుంచి అంతవరకు తోడేయడమని, ఈ వివాహం అంతా మీ సమక్షంలో జరిగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అని వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పెళ్లి కుమారుడు సురేంద్ర, నీకు ఒక ప్రశ్న దేవుడు వేస్తున్నాడు. దేవుని నిర్ణయం చొప్పున ఈ స్త్రీని నీ భార్యగా చేసుకుని అన్ని విషయంలో ఈమెను ప్రేమించి నీ జీవితాంతం వరకు ఇతరులను వదలక ఈమెకే భర్తవై ఉంటావా? ఉంటావు సార్. ఏమ్మా లలిత, దేవుని నిర్ణయం చొప్పున సురేంద్రను నీ భర్తగా చేసుకుని నీ జీవితాంతం వరకు ఈయనకు మాత్రమే భార్యవై ఉంటావా? వెరీ గుడ్. అలాగే వీరిద్దరు వివాహానికి ప్రాముఖ్యమైనవి ప్రమాణాలు. ఈ ప్రమాణాలు ఒకరికొకరు చేస్తారు. చూస్తూ లలిత కోసం, లలిత కొరకు ప్రమాణం చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాను. సురేంద్ర అని నేను, ఓకే, సురేంద్ర అని నేను, లలిత అని నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ వివాహ నిర్ణయం చొప్పున కలిమి అందును లేమి అందును ఆరోగ్యమందును అనారోగ్యమందును కష్టమందును సుఖమందును దుఃఖమందును అన్ని విషయంలో మనలను ఎడబాపు వరకు అన్ని విషయంలో నిన్ను ప్రేమించి ఎవరిని సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనిచున్నానని సంఘం ఎదుట దేవుని ఎదుట ప్రమాణం చేయుచున్నాను. ఏం చేసినావు సురేంద్ర? ప్రమాణం సార్. ఈ ప్రమాణాన్ని ఎంతకాలం నిలబెట్టుకుంటా? జీవితాంతం సార్. వెరీ గుడ్.
ఆమెకి మైక్ ఆ బైబిల్ కానీ. ఇప్పుడు లలిత మీకంటే బాగా గట్టిగా పలుకుతా చూడు. లలిత అని నేను, సురేంద్ర అని నిన్ను, ఇది మొదలుకొని. ఏమ్మా సురేంద్ర వైపు చూస్తున్నావా మైక్ వైపు చూస్తున్నావా? సురేంద్ర వైపు చూస్తూ సురేంద్ర కొరకు ప్రమాణం చేయాలి. ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ వివాహ నిర్ణయం చొప్పున కలిమియందును ప్రేమియందును ఆరోగ్యమందును అనారోగ్యమందును కష్టమందును దుఃఖమందును సుఖమందును సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా అన్ని విషయములలో నేను నీకు లోబడి నిన్ను ప్రేమించి నీకు మాత్రమే సాటి అయిన సహాయంగా ఉండుటకై నా భార్యనుగా నా భర్తనుగా నిన్ను చేసుకొనుచున్నానని సంఘం ఎదుట ప్రమాణం చేయుచున్నాను. మీ ప్రమాణాన్ని ఎంతకాలం నిలబెట్టుకుంటామా? సత్యదాకా. వెరీ గుడ్. వెరితర ప్రమాణాలు స్థిరపరచబడినట్లు మన మధ్యలో నరసింహ గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు.